హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆశా న్యూట్రిషన్ గ్రూప్. నేను మీ ఆశ అంటే ఒక చిన్న హోప్ అన్నమాట. లైఫ్ మేము లా ఉన్నాము, తగ్గాలి అనే ఆశ మీకు ఉందనుకోండి, నాతో జాయిన్ అవ్వండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను 3 monthsలో 15 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఆ వెయిట్ లాస్ ఎలా అయ్యానో మీకు ఈరోజు మన టాపిక్ ఏంటంటే అఫ్రెష్. ఫస్ట్ అఫ్రెష్ వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. అఫ్రెష్ అంటే ఏంటి అంటే, అఫ్రెష్ అనేది టీకి రీప్లేస్మెంట్ అన్నమాట. టీ తాగే అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి టీ కాఫీలు కాకుండా అఫ్రెష్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. అఫ్రెష్ అనేది రోజుకి 2-3 సార్లు కూడా మనం తాగొచ్చు. టీ కాఫీలు తాగడం వల్ల ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. అది కాకుండా ఎక్కువ కెఫిన్ కూడా ఉంటుంది. అది మన బాడీకి చాలా హానికరిస్తుంది. అఫ్రెష్ అనేది మెటబాలిజం రేటును పెంచుతుంది. అలాగే మన శరీరంలో అధికంగా ఉండే కొవ్వును కరిగించుకోవడానికి చాలా సహాయపడుతుంది. అఫ్రెష్ తీసుకోవడం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది. అలాగే రోజంతా ఉత్సాహంగా ఎనర్జీగా ఉండడానికి చాలా సహాయపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంని క్లీన్ చేస్తుంది అన్నమాట అఫ్రెష్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫర్దర్గా అఫ్రెష్ షేక్ ఇలాంటివన్నీ మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫ్రెష్ తీసుకోవడం వల్ల మైగ్రేన్, హెడేక్ అనేది నార్మల్ చేసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి దూరం చేసుకోవచ్చు. అలాగే మన శరీరంలో టాక్సిస్ అంటారు కదా, చెడు పదార్థాలు, అలాంటివన్నీ కూడా బయటకు దొబ్బడానికి చాలా సహాయపడుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఎనర్జీగా రోజంతా మంచిగా ఎనర్జీగా ఉంటాము. ఏదో డల్నెస్గా, టైర్డ్గా అలా కాకుండా మంచిగా ఎనర్జీగా ఉంటాము. రోజుకు 2-3 సార్లు కూడా మంచిగా తాగొచ్చు. మనం టీ వల్ల ఎక్కువ కెఫిన్ వస్తుంది కాబట్టి టీ కాఫీలు తక్కువ చేసుకోండి. అఫ్రెష్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అఫ్రెష్ వాడి చూడండి. అఫ్రెష్ ఎలా వాడాలంటే ఏం లేదండి, సింపుల్. ఒక గ్లాస్లో 1 చెంచా అఫ్రెష్ ఉంటుంది. ఆ అఫ్రెష్ పౌడర్ని వేసి వేడి నీళ్ళను వేసుకోవాలంతే. వేడి నీళ్ళను వేసుకొని కలుపుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అఫ్రెష్ గురించి, షేక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? నేను మీ కామెంట్స్ని చదివి దానికి రిప్లై ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.